అంటే ఇప్పుడు అంటే ఏంటి మాధవీలత కోఆపరేట్ చేయకపోవడం వల్లనే ఇలా అర్ధాంతరంగా కెరీర్ ఆగిపోయింది అనుకోవాలా, లేకపోతే ఆ కోఆపరేట్ చేస్తుంటే ఇప్పటికీ సూపర్ స్టార్ హీరోయిన్ అయ్యేదనా? డెఫినెట్గా నా ఎక్స్పీరియన్స్, నేను పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు కదా, నేను నా జీవితంలో జరిగిన దాని వరకే నేను తీసుకోగలను. వేరే వాళ్ళు అలా ఏం కాదే మా లైఫ్ బాగుందంటే దానికి నేను బాధ్యురాలిని కాదు, నా జీవితానికి నేనే రెస్పాన్సిబిలిటీ. ఆ రోజు నేను అలా ఉండలేదు కాబట్టి ఆ సినిమా తర్వాత నాకు చాలా సినిమాలు వచ్చాయి, ఫోన్లు వస్తాయి డెఫినెట్గా. మీ డైరెక్షన్ చేసినప్పుడు మీ హీరోయిన్ గురించి మీకే కదా ఫోన్లు వస్తాయి, మీరు ఇచ్చే రిపోర్ట్ మీదే తీసుకుంటారు. మీకు తెలుసు ఇండస్ట్రీ, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే కూడా ఫస్ట్ క్యారెక్టర్ వెరిఫికేషన్ కూడా చేస్తారు, ప్రతి జాబ్కి ఒకటి ఉంటుంది. సో ఇందులో కూడా అడుగుతారు. ఇక్కడ మీరు చెప్పాలి ఎస్ షీఈస్ కోఆపరేటివ్, ఆ వర్డ్ కావాలి మనకి. దట్ వర్డ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఇన్ ద ఇండస్ట్రీ. షీఈస్ వెరీ కోఆపరేటివ్, షీఈస్ వెరీ కాంప్లికేటెడ్ అన్నది చాలా బ్యాడ్ వర్డ్ అనమాట. షీఈస్ నాట్ కోఆపరేటివ్, ఈ ఒక్క వర్డ్ వెళ్ళింది. షీఈస్ వెరీ యాటిట్యూడ్, షీఈస్ వెరీ షో ఆఫ్. నేనైతే చాలామందిని చూశాను, నా సినిమా చేసి నా సినిమాలోనూ చేసి నాకే షో ఆఫ్లు చేసే వాళ్ళని చూశాను. సక్సెస్ రాగానే అసలు నేనే కనిపించలేదు నాతో యాక్ట్ చేసి. అలాంటి వాళ్ళని నేను చూశాను, ఓహో యాటిట్యూడ్ అంటే ఇదేమో అని. ఆ తర్వాత చాలామంది చాలా ఇయర్స్ తర్వాత నన్ను కలిసినప్పుడు నువ్వు చాలా యాటిట్యూడ్, నువ్వు చాలా షో ఆఫ్ అని విన్నాము, బట్ యు ఆర్ నాట్ లైక్ దట్, యు ఆర్ వెరీ హంబుల్ అన్నారు. అందుకే ఎప్పుడు దూరం నుంచి ఒక మనిషిని చూసి మీరు జడ్జ్ చేయొద్దు. నువ్వు కలిసి నువ్వు మాట్లాడి నువ్వు డిసైడ్ చేయి. నీకంటూ ఒక బ్రెయిన్ ఉంటుంది, నీకంటూ ఒక ఆలోచన ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మనుషుల్ని జడ్జ్ చేయి. ఎవరో చెప్పారు షీఈస్ బ్యాడ్ అంటే హౌ, నేను వాళ్ళకి ఎలా బ్యాడ్ చేశాను? సో ఇక్కడ మాధవి ఈజ్ నాట్ కోఆపరేటెడ్ అని ఒక ఐఎస్ఐ బ్రాండ్ ఇచ్చారు నాకు. సో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. అది ప్రాక్టికల్గా నాకే చెప్పారు. నువ్వు చాలా యాటిట్యూడ్ అంటావు కదా, ఇండస్ట్రీలో తెలుసు కదా మనుషులు మాట్లాడకుండా ఎక్కడికి పోతారు, ఎన్నిమితో అయినా కూడా కలిసి పనిచేయాలి ఇక్కడ. సో కనిపిస్తారు కదా, చెప్తారు కదా, చెప్పారు నువ్వు నాట్ కోఆపరేటివ్ అంట కదా. చాలామంది ఫోన్ చేసి అడిగారు నువ్వు ఎందుకు కోఆపరేట్ చేయలేదు, బంగారం లాంటి కెరీర్ని ఎందుకు పాట్ చేసు. ఇక్కడ తెలుసు కదా ఇండస్ట్రీలో చాలామంది ఓపెన్గా మాట్లాడతారు. ఏం పోయింది, ఎవరు చేయలేదా, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, అందరి పేర్లు తెస్తారు కదా. అందరూ చేశారు, చేస్తేనే ఇక్కడ ఉంటారమ్మా. ఉన్న 4 రోజులు 4 సినిమాలు చేసి 4 డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోవాలి. కానీ మడికట్టుకు కూర్చుంటే ఎందుకు, పెళ్లి చేసేసుకోవచ్చు కదా. మడికట్టుకు కూర్చోవడానికి ఇండస్ట్రీకి ఎందుకు రావడం, ఈ వర్డ్ బాగా యూజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీకు తెలియంది కదా, మీరు ఇండస్ట్రీని చాలా చూసేశారు. సో మడికట్టుకు కూర్చోవడానికి కాదు, అవసరమైన సీన్లలో బట్టలిప్పి చూపించాలి, గ్లామర్ ఫీల్డ్ తప్పదు, ఇది తప్పు అని నేను అనను. అవసరమైన చోట కోఆపరేట్ చేయాలి, అప్పుడే ఇక్కడ నీకు సర్వైవల్, లేకపోతే నీకు సర్వైవల్ లేదు అని నాకు ఎంతమంది చెప్పారు. ఎంత టాలెంట్ ఉన్నా వేస్ట్, ఎంత ఇక్కడ టాలెంట్ అవసరం, ఎవరికి కావాలి టాలెంట్, మాధవి అన్నారు. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది హీరోయిన్ల ఎక్స్పీరియన్స్, అది నాకు కూడా తెలుసు. పర్సనల్గా అందరూ కలిస్తే అన్నీ ఇవే మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు, అమ్మాయిలు నోరు విప్పి నిజాలు చెప్పడం మొదలు పెడితే ఒక్కొక్కటి జీవితాలు అందరి ముందు ఇలా ఓపెన్ అవుతాయి. చాలామంది కాపురాలు నాశనం అయిపోతాయి అమ్మాయిలు నోరు విప్పితే. ఇండస్ట్రీ ఒకప్పుడు ఇలా ఉండేది, స్టార్స్ అంటే ఆకాశం నుంచి దిగొచ్చిన స్టార్సే. ఈరోజు స్టార్స్కి ప్రజల్లో పెద్ద విలువేం లేదు, జస్ట్ క్రేజ్ అంతే, విలువ ఇవ్వరు ఎవరు. వచ్చినంత వరకు చూడాలి, ఫోటో దిగాలి, వెళ్ళిపోగానే పెద్ద పీకాడ్ లేవాడు అంటారు, ఎంత పెద్ద హీరోనైనా. ఎవరికి పక్కనోడికి చూపించుకోవాలి, చూడు మేము హీరోతో ఫోటో దిగాం, హీరోయిన్తో ఫోటో దిగాం, జస్ట్ ఫర్ ఏమంటారు షో ఆఫ్ కోసమే వాళ్ళు ఫోటోలు దిగుతారు. ఒకప్పట్లాగా రాముడు అంటే ఎన్టీఆర్, సీత అంటే అంజలిదేవి ఇలా ఎవరు లేరు ఈ రోజుల్లో. ఎందుకంటే పుస్తకం మూసినంత వరకే రహస్యం, పుస్తకం ఓపెన్ అయిపోతే ఇంతేనా, ఆఫ్టర్ ఆల్ ఇంతేనా అనిపిస్తుంది. ఎదుటోడు తూ అని కూడా ఊస్తారు. అలానే ఉంటుంది ఇక్కడ, అలానే ఉంటాయి జీవితాలు.
ఇప్పుడు ఈ సినిమాలు గ్యాప్ వచ్చింది అందుకే, ఇంకా వేరే రీజన్ ఏం లేదు, ఇంకా అంతేనా మరి? అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇంకొక రీజన్ కూడా ఉంది. దెర్ ఈస్ అ సెకండ్ రీజన్. ఇది ఫస్ట్ రీజన్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చి నేను చేసిన ఆ స్టార్టింగ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో నన్ను ఎక్కడ అందంగా చూపించలేదు. అంటే కావాలని చేరుగా అది కావాలని అని కాదు, ఇంటెన్షనేట్గా చేశారని నేను అనలేదు కదా. మీకు తెలుసు ఎలా ఉండాలి ఒక అమ్మాయిని చేసి, అరే భలే ఉంది స్క్రీన్ మీద అనిపించాలి. నచ్చవలేలో నేను చాలా అందంగా అంటే న్యాచురల్గా పక్కింటి అమ్మాయిలాగా అది అందరికీ ఎక్కింది. ఈ రోజుకి కూడా నా పేరు తెలియకపోయినా నచ్చవలే హీరోయిన్ అంటారు. రవిబాబు ఎవరినైనా అందంగా చూపిస్తాడుగా, న్యాచురల్గా చూపిస్తాడు. అంటే ఒక పక్కింటి అమ్మాయి అంటే పక్కింటి అమ్మాయి లానే ఉండాలి, ఇంక ఎలాగో ఉండకూడదు. పక్కింటి అమ్మాయి అంటే లంగావోని కట్టుకొని, మన సినిమాలో ఒక ఇది ఉంటుంది, పక్కింటి అమ్మాయి అంటే లంగావోని కట్టుకొని ఉండాలని. నేను ఎక్కడ లంగావోని కట్టుకొని ఉండను. అందులో కాలేజ్కి వెళ్ళే అమ్మాయి ఎలా ఉంటుంది, ప్యాంట్ షర్ట్ వేసుకుంటుంది, క్యాజువల్గా ఉంటుంది, సో అలా ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలో నన్ను అందంగా చూపించలేదు, చాలా పిచ్చిగా. ఫస్ట్ సినిమాలో నాకు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది, షీ లుక్స్ క్యూట్ ఇలా రివ్యూస్ రాస్తే, సెకండ్ సినిమాకి మాధవి చాలా గ్రూమ్ అప్ అవ్వాలి అని రాశారు. అంత డైరెక్టర్ మీద ఉంటుందిగా ఏదైనా. అక్కడ అందరూ మంచోళ్ళేనండి, వాళ్ళందరూ చాలా మంచోళ్ళు. బట్ ఎక్కడో ఏదో పోయింది, నేను అందంగా కనిపించలేదు. నా కాస్ట్యూమ్ బాగుండదు, నా మేకప్ బాగుండదు. బేసిక్గా నేను కొంచెం ఎక్కువ మేకప్ వేసుకుంటే బాగుండను, అట్లా అంటున్నట్లు అట్లా ఒక టచ్అప్ లాగా. అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం లైట్గా రెడీ అవుతారు కదా, అలా రెడీ అయితే బాగుంటాను. అందులో ఒక పిచ్చి మేకప్, ఒక పిచ్చి హెయిర్ స్టైల్. అంటే నేను న్యాచురల్గా షూట్ అయిపోయిన తర్వాత ఇలా దువ్వేసి ఇలా అనుకుంటే బాగున్నావు అంటారు. ఆ షూట్లో ఉన్నంతవరకు ఏదో ఒక పిచ్చిగా ఉండడం వల్ల అది కూడా ఇంపాక్టే కదా. ఒక అమ్మాయి ఈ సినిమాలో అసలు భలే కనిపించింది అంటే నెక్స్ట్ సినిమాలో క్యాష్ చేయడానికి కూడా చూడటానికి బాగా అనిపిస్తుంది. బట్ ప్రేక్షకులకి బాగా రీచ్ అయ్యాను, అది నాకు. ఎందుకంటే ఇప్పటికీ బయటికి వెళ్ళినా అట్లీస్ట్ ఒక్కరో ఇద్దరో సెల్ఫీ తీసుకుంటారు. నేను చెప్తాను, నాతో ఎందుకు తీసుకుంటారు, ఐఎమ్ నాట్ డూయింగ్ మూవీస్ రైట్ నౌ. లేదు అసలు నచ్చావులేలో చాలా అంటే వాళ్ళకి ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు, ఇప్పుడు డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు అప్పుడెప్పుడో వచ్చిన సినిమా అప్పుడు ఏ క్లాస్లో ఉండింటారు అంటే స్టిల్ వాళ్ళు కూడా గుర్తుపడుతున్నారంటే అందరికీ అది చాలా దగ్గరికి రీచ్ అయింది. ఇండస్ట్రీ వాళ్ళకి రీచ్ అవ్వలేదు. దెర్ ఆర్ 2 reasons బిహైండ్ ఇట్. 2 reasons చెప్పేశాక ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆల్లేక అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కావేల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reaches Namku. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.